లేవు, నీ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి చిన్న చిన్న రీజన్స్ చెప్పి వాళ్ళ దయచేసి అలా చేయకండి. దయచేసి ఒక పర్సన్ కూడా అంత వరకు వచ్చారంటే మీరు కొంచెం అంతో కొంచెం చూసి కొంచెం నార్మల్ కామన్ మ్యాన్ గా చూస్తే బెటర్ అనుకుంటుంది. ఒకవేళ నువ్వు తను ఆడలేదంటే 1 వీక్ 2 వీక్స్ కి బయటకు వచ్చేస్తాడు కదా. అదే సో సెలబ్రిటీస్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ సామాన్యులకు ఇవ్వట్లేదు అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ తో పాటు కామన్ మ్యాన్ కూడా ఈ అగ్ని పరీక్షలన్నీ పెట్టి గేములు పెట్టి లోపల తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పదు కదా, ఎందుకంటే ఇప్పుడు 10 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది జనాలు ఉన్నారు. ఆర్టిస్ట్ తో పాటు అందరూ బిగ్ బాస్ లో పంపిస్తారు. బిగ్ బాస్ ఎందుకు అవుతుంది అక్క? కాబట్టి ఇలా అగ్ని పరీక్ష పెట్టడము, ఇట్లా గేమ్స్ ఆడటము, లోపల పంపించడం అనేది బెటర్, చాలా చాలా బెస్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద ఎన్టీఆర్ సినిమా, మహేష్ బాబు సినిమాల్లో మేము సినిమా క్యారెక్టర్ చేయాలని చెప్పి చాలా మంది రోడ్ల మీద సిచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ద్వారా కొంచెమే లైఫ్ సెట్ అవుతుంది కదా. ఇప్పుడు అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొన్ని రోజులలో. దాంట్లో సెలెక్టెడ్ పీపుల్ ఆటో రాంప్రసాద్ గారు కూడా సెలెక్ట్ అయినారని చెప్పి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఆయన పరంగా, గేమ్ పరంగా కావచ్చు, ఫన్ పరంగా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర? ఈసారి 9 కన్నా బిగ్ బాస్ 10 చాలా థ్రిల్ గా ఉంటది. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ గారు నార్మల్ గా కామెడీ ఉంటేనే నాకు స్మూత్ గా పెట్టాను తీసుకొచ్చి. చాలా మంది తనతో పాటు ఇంకా పల్లవి గారు చాలా మంది కూడా నేమ్స్ వచ్చాయి కదన్నా. ఎందుకంటే ఈసారి కంపల్సరీ 9 కన్నా 10 సీజన్ ఇంకా చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉండాలి. కామన్ మ్యాన్స్ కూడా ఆర్టిస్ట్ తో పాటు సమానంగా ఈక్వల్ గా ఉండి, వాళ్ళు కూడా పోయినసారి కళ్యాణ్ ఉన్నారు కదా, తనతో పాటు ఈక్వల్ గా కామన్ మ్యాన్ రావాలని చెప్పి సార్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం. మీడియా పరంగా గానీ, ప్రేక్షకుల పరంగా గానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ 10 ఎట్లా ఉండదండి, ఇంకా బిగ్ బాస్ 11 వచ్చేంత వరకు జనాలు వెయిటింగ్ చేసేంత విధంగా ఉండాలి. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు బిగ్ బాస్ డే అండ్ నైట్ కలరించే విధంగా ఉండాలి. ఎందుకంటే దానిలో ఆర్టిస్ట్లే గానీ, కామన్ మ్యాన్లే గానీ చూసే విధంగా దయచేసి నాగార్జున సార్ కొన్ని చర్యలు తీసుకుంటే బిగ్ బాస్ అనేది ఇంకా సినిమాల కన్నా ఒక రేంజ్ లో వెళ్ళిపోవాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి చెత్తగా అది చెప్పి ఇన్ని సీజన్ లో ఈ బిగ్ బాస్ కరెక్ట్ ఉందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. దయచేసి ఈ సీజన్ అయినా సరే కొంచెం లిమిట్స్ గా కొన్ని రూల్స్ అని పెడితే కామన్ మ్యాన్స్ కానీ సెలబ్రిటీ వాళ్ళకి మంచి రీచ్ వెళ్ళడానికి ఇది బిగ్ బాస్ నిజంగా చాలా చాలా బెస్ట్. అంటే ఇప్పుడు ఆటో రాంప్రసాద్ వస్తుండు కదా, ఆయన నుండి ఎంటర్టైన్మెంట్ గానీ, గేమ్ గానీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిజంగా నేను చెప్తున్నా, ఆయన గేమ్ ఆడినా ఆడకపోయినా ఆయన మాటలకి, ఆయన జూబులుగా నడకి నవ్వొచ్చేస్తుంది పక్క కంపల్సరీ. ఎందుకంటే నార్మల్ జబర్దస్త్ లో ఇన్ని సీజన్లు రన్ చేస్తూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక ఆర్టిస్ట్ గా, ఒక కామెడీ మ్యాన్ గా అట్లా రావడం అనేది మామూలు విషయం కాదు. కంపల్సరీ ఆటో రాంప్రసాద్ గారు వస్తే చాలా బెస్ట్ ఉంటదని జనాలు కూడా చాలా నవ్వుకుంటారు. ఆ రీచ్ అనేది కంపల్సరీ ఒక రన్నర్ గానే ఉండాలని కోరుకుంటున్నాం. అంటే 15 నుంచి అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అవబోతుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది అబ్బా. ఎందుకంటే ఇన్ని రోజులు రీఛార్జ్ కి న్యాయం చేయలేకపోతున్నామే, యూట్యూబ్ కు న్యాయం చేయలేకపోతున్నామే, సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు మాట్లాడాలా, దానిలో ఎవరు వస్తారా, ఆర్టిస్ట్ కామెడీ ఎవరు వస్తారని చెప్పి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ప్రతి 2 రాష్ట్రాల ప్రజలు బిగ్ బాస్ ఎందుకంటే ఇంట్లో మొగుడికి వండి పట్టకపోయినా సరే బిగ్ బాస్ చేయడానికి టీవీ ముందు కూర్చునే రకాలు ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. కంపల్సరీ ఆ బిగ్ బాస్ కోసమే టీవీ చూస్తున్నారు, బిగ్ బాస్ కోసమే ఉన్నారు. ఎవడు కొట్టుకుంటున్నాడు, ఎవడు సత్తున్నాడు, ఎవడు తిట్టుకున్నాడు, ఎవడెవడు లైన్ వేసుకుంటున్నాడు, ఎవడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నారు, ఇయర్లో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ రావాలి. ఏం చేసినా సరే కంపల్సరీ ఈసారి కామన్ మ్యానే విన్ అవ్వాలి. ఉప్పల్ బాలు గారిని రిజెక్ట్ చేశారు ఫస్ట్ రౌండ్ లో అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ బాలు ఉంటే బాగుంటదా? అంటే ఉప్పల్ బాల్ ఉంటే కప్పు కొట్టుకోపోతారని చెప్పి భయంతో డిష్ చేశారు. మరి కప్పు కొట్టినా కొట్టకపోయినా ఉప్పల్ బాలు గారు కంపల్సరీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే నిజంగా ఆయనకున్న టాలెంట్ కి, ఆయనకున్న డాన్స్, ఆయన చేసే డాన్స్ ఏ ఆర్టిస్ట్ అయినా ఏ డాన్స్ అయినా వేస్తాడా? షాక్ అయ్యారా అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎంత నవ్విస్తున్నాడు. ఆయన అసలు మనం ట్రోలింగ్ చేయడం కానీ ఆయన గురించి మాట్లాడే మనం ఆయన కాల్ కోటి కూడా సరిపోయాం. దయచేసి బిగ్ బాస్ అని ఎవరున్నారో దయచేసి వాళ్ళు చెప్తున్నాము, ఉప్పల బాలు గారు అంటే యాక్టింగ్ గానీ, డాన్స్ అన్ని ఒక మనిషిలో అన్ని టాలెంట్స్ ఉంటాయన్న. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఉప్పల్ బాలు గారిని ఎలాగో తీసుకోలేరు కదా, అట్లీస్ట్ వైజాగ్ సత్యాన్ని తీసుకోండి అంటున్నారు. వైజాగ్ సత్య ఉప్పల గారు సపోర్ట్ చేస్తున్నారు కన్నా బిగ్ బాస్ అందరూ చెప్తున్నా ఉప్పల బాలు గారిని తీసుకోండి, బిగ్ బాస్ లో తీసుకోండి. ఎందుకంటే మీ బిగ్ బాస్ లేగాలన్నా, నెక్స్ట్ సీజన్ రన్ చేయాలన్నా ఆయన ఉంటే ఆయన ఎంటర్టైన్మెంట్. పోయినసారి ఇమాన్యుల్ ఎంతైతే బిగ్ బాస్ రన్ చేశారో ఈసారి ఉప్పల బాలు గారు ఉంటే నిజంగా ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ లో షాక్ చేస్తాడంట. షాక్ అయ్యారా అంటాడు, షేక్ చేస్తాడు, ఏమన్నా చేస్తాడు బిగ్ బాస్ ని. హాయ్ గైస్, మేము బిగ్ బాస్ గురించి కష్టపడుతున్నాం, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము 24 గంటలు మీ కోసమే ఆలోచిస్తున్నాము. మీకు మా ఛానల్ సపోర్ట్ చేయండి, గంట బిల్లు కొట్టండి, నా దాన్ని ఫాలో అవ్వండి. సో వెనకెళ్ళి సో ఇప్పుడు ఒకవేళ కనుక బిగ్ బాస్ ఇంతకు ముందు సీజన్స్ లలో ఎవరైతే ఆడిరో వాళ్ళలో ఎవరైనా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఇద్దరు ముగ్గురు పేర్లు. తనుజ్ అక్క ఫస్ట్ నేను కోరుకునేది మా తనుజ్ అక్కని కోరుకుంటా. నెక్స్ట్ ఎవరు రావాలంటే
డెమోన్ పౌండ్ క్యూట్ పై డెమోన్ పౌండ్ రావాలి. తను అను తనుజాకి వస్తే చాలు. వాళ్ళిద్దరు వస్తే చాలు. సో వై నాట్ శ్రీజాకి పాపం లాస్ట్ టైం ఎందుకు అలాగా అంటే మనమే చెవులలో రక్తం కూసినట్టు ఉంది. మనం నీవి టీవీ చూస్తున్నాం లేకపోతే మన ఇంట్లో మైక్ పెట్టుకున్నాం అర్థం కాదు. ఎవరిని చూస్తా అది ఎవరిని చూస్తున్నాం అర్థం కాదు. కంపల్సరీ ఒకవేళ లోపలికి మళ్ళీ రీఎంట్రీ ఉండాలంటే తను చెక్క డెమన్ పౌన్ లవ్లీ బాయ్ ఉండాలి దాంట్లో. మైకి పోయినసారి విష్ణుప్రియాను అఖిలు వాళ్ళు ఏం పెడతారు. ఇప్పుడు డెమన్ పౌన్ ఇప్పుడు తనుజాను పవన్ కళ్యాణ్ అట్లా ఉంటేనే కదా జనానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటది. ఈ బోర్ పట్టుకుని ఉంటది. అయితే